9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను, కవులను, కళాకారులను, ఉద్యమకారులను, నిరుద్యోగులను, ప్రశ్నించే గొంతుకలను, మీడియాను బంధించి తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించి నియంత్రిత ధోరణితో వ్యవహరించినటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాల తర్వాత లైవ్ డెబ్యూట్కి వచ్చి TV9లో ఆయనకు వంతు వాడేటటువంటి ఛానల్, నిన్నగాక మొన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆ TV9లో అత్యధిక షేర్లు కొన్నాడని తెలుసుకొని ఖచ్చితంగా ఇక ఆ ఛానల్కు లైవ్కి వెళ్ళిన మా పార్టీకే వంతు వాడుతుందని తెలుసుకొని ఈరోజు TV9లో కూర్చుంటే టిఆర్ఎస్ పార్టీకి ఎట్టి చాకిరీ చేసేటటువంటి రజనీకాంత్ అనే జర్నలిస్టు సిగ్గుదప్పినోడు, సిగ్గంత మనిషి కేసీఆర్ దగ్గర బాంఛన్గిరి చేసి కేసీఆర్ ముప్పు పొందడానికి ఈరోజు ఈ సిగ్గుదప్పినటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఏం చెప్తాడా అంటే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఉండే, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం వచ్చిందని చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతునన్నా అడుగుదాం, ఏ పంట పొలాన్నన్నా పోయి చూద్దాం, ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వస్తలేదని చెప్తారా? విద్యుత్ సంక్షోభం నిజంగానే వచ్చిందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనేటోడు 12,000 కోట్ల రూపాయల అప్పులు చూపించి తెలంగాణ రైతాంగానికి నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్పి 12 గంటలు కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల అప్పనంగా దోసుకొని తిన్నది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాంలకు 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ విద్యుత్ని సంక్షోభంలోనికి నెట్టేసింది కేసీఆర్. తెలంగాణలో ఉన్నటువంటి 24 గంటల కరెంటు కోసం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడ్డది కేసీఆర్. అంతేగాని తెలంగాణలో విద్యుత్ సంక్షోభం రాలేదు. తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఈ సిగ్గుదాపిన మాటలు ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? మీకు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ కాదా? ధరణి అనే దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క భూములనన్నిటిని 40,000 ఎకరాల భూములను అప్పనంగా దొరలకు కట్టబెట్టింది కేసీఆర్ కాదా? ఈరోజు సిగ్గు లేకుండా రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాంటని చెప్పి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేసి తడిసిన ధాన్యాన్ని కొనకుండా దళారుల వ్యవస్థను ప్రోత్సహించి ఈరోజు సిగ్గు లేకుండా TV9 స్టూడియోకి వచ్చి మేము రైతులకు ఏదో ఎరగబెట్టినామంటారు. అంతకుముందు గత ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలను ఎత్తేసిందే కేసీఆర్. యంత్రాల మీద, పనిముట్ల మీద, పండ్ల తోటల మీద, ఎరువుల మీద సబ్సిడీలు వస్తే వాటన్నిటిని ఎత్తేసి నేను రైతు బంధు ఇస్తున్నా అద్భుతం అని చెప్పుకుని సిగ్గుదప్పినోడు కేసీఆర్. అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బలిసిన రైతులకు మాత్రమే మేలు చేసిన తప్పిస్తే కేసీఆర్ పేద రైతులకు ఏం చేయలేదు. మీరు కావాలనుకుంటే ఈ సిగ్గుదప్పిన ముచ్చట్లు బంద్ చేసి నీకు ఎట్టి చాకిరి రజనీకాంత్ నీకు చెప్తున్నా, నీకు ఎట్టి చాకిరి చేయాలనుకుంటే కేసీఆర్కు శాతం అయితే నీ ఇంట్లో తీసుకుపోయి కూడా ఎట్టి చాకిరి చేసేటాడు. అంత తెగించినవు. ఇంకా సిగ్గు రాదా నీకు? తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి, మీడియాను చూసి. 9 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి పాపాలను మొత్తం కడిగి నెలలో 1వ తారీఖు రోజునే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది, 500కే సిలిండర్ ఇచ్చింది, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసుకోవడానికి ఖచ్చితంగా కంకణబద్దులై ఉన్నారు. మీరు సిగ్గుదప్పిన పాలన చేసింది మీరు. సిగ్గు లేకుండా ఈరోజు సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుతున్నారు. ఆలోచన చేసుకో కేసీఆర్. వరి కొంటాడా? వరికి మద్దతు ధర ఏదే ఖచ్చితంగా వర్షాకాలం పంటకు 500 రూపాయల మద్దతు
బోనస్తో పాటు మద్దతు ధర కూడా ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉంది ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్రంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి మార్చి బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ చూసి ఈర్ష్య, అసూయ కక్కడానికి మీడియా ముందుకు వచ్చారు. ఏ రోజన్నా మీడియాను ఒక బాధ్యత కలిగినటువంటి సంస్థగా చూసిండా కేసీఆర్ అనేటోడు? మీకు ప్రశ్నించడానికి అవకాశం కల్పించిండా? నన్నే అడుగుతారావా? కేసీఆర్ చెప్పింది తినాలే, రాసుకొని పోవాలి. అట్లున్నటువంటి మీడియాను ఈరోజు కేసీఆరే మీడియా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి కాదా? ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? వాళ్ళ ఉనికికే ఈరోజు ప్రమాదంలో ఉంది కాబట్టి మీడియాను, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సభ్య సమాజం హర్షించదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మీ ప్రవర్తన మార్చుకోండి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది.